మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఘనపరచుటకు, నీ నామ సంకీర్తనము చేయుటకు మాకిచ్చిన అవకాశమును బట్టి, నీ ఆత్మ సహాయమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఇంతవరకు నీ నామ సంకీర్తనము చేస్తూ నిన్ను ఘనపరిచాము. తిరిగి నా ప్రభా, నా దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. మేము చదువుకున్న వాక్య భాగములో మీ చిత్తమేదో మాకు బయలుపరిచి సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదర సహోదరులను సకాలంలో రాచేయమని, కూడిక ప్రారంభము ముగింపు మీ ఆత్మ ద్వారా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, యేసు ప్రభు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అందువలన వారి హృదయాలు దుఃఖముతో నిండి ఉన్నాయి. వారి హృదయాలు దుఃఖముతో నిండి ఉన్నాయని ప్రభువు గ్రహించాడు. ఆయన ఎరిగాడు. ఎందుకంటే హృదయములను పరిశీలించే దేవుడు, పై రూపము కాదు, హృదయాలను పరిశోధించే దేవుడు కాబట్టి హృదయంలో ఎలాగుండారో వాళ్ళు ఆయన గ్రహించాడు. ఎరిగి అనే మాట కాబట్టి యేసు ఎరిగి అనే మాట 19వ వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత ప్రభు కాలాలను గురించి చెప్పిన సంగతి రాత్రి చదువుకుందాం. కొంతకాలము, మరి కొంతకాలము, మరి కొంచెము కాలం అనేది ప్రభు వాటి వివరణ కూడా చెప్పాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు 21వ వచనంలో అంటున్నాడు చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. నొప్పులు వస్తాయి, అది వేదన. ఆ వేదనతో బిడ్డన కంటది. ఎంత వేదన పడిద్దంటే ప్రాణము పోయేంతగా వేదన పడింది. ప్రాణం పోయిన అందుకంటే పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, శిశు ప్రసూతి ద్వారా అని అన్నాడు. శిశు ప్రసూతి అంటే ప్రసవ సమయంలో శిశువు పుట్టేటప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో చూసే వాళ్ళకి తెలుస్తుంది, బాధపడే మనిషికి తెలుస్తుంది. ఎందుకండి అంత బాధ అంటే, అవ్వమ్మ మనకు కొని తెచ్చిపెట్టింది. అవ్వమ్మ మనకి కొని తెచ్చిపెట్టింది. 16వ వచనం 3:16 ఆయన స్త్రీని చూచి నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. గమనించారా? ఇది స్త్రీకి దేవుని శాపం. స్త్రీకి దేవుని శాపం కాబట్టి వేదన అనేది ఉంది. సహోదరులారా, వేదన మరి ఒక దానికి కూడా ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందాలంటే పౌలు అంటాడు చూడండి. పౌలు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4:19 గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఒక ఆత్మ రక్షించబడేటప్పుడు ప్రసవ వేదన,
రక్షించబడిన ఆత్మ ప్రభువులో స్థిరంగా ఎదగాలంటే కూడా క్రీస్తు సారూప్యం మనలో రావాలంటే కూడా సేవకుడు ప్రసవ వేదన పడాల్సిందే. శరీర సంబంధమైన ప్రసవ వేదన పడుతుంది స్త్రీ, ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన పడతాడు సేవకుడు. గమనించారా? కక్షలు, ద్వేషాలు, కార్పణ్యాలు పెట్టుకొని ఆరాధన చేయొచ్చా? చేయకూడదు. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామందికి హృదయముల్లో కక్షలు ఉంటాయి, హృదయముల్లో ద్వేషాలు ఉంటాయి. అవన్నీ ఉంచుకొని కూడా అలాగే ఆరాధన చేస్తున్నారు. సమాధానం ఏది? అందువల్లనే మనము బలహీనము, రోగులము మరి జరుగుతున్న కారణం అదే. కాబట్టి క్రీస్తు స్వరూపం ఏర్పడాలి, క్రీస్తు సారూప్యములోకి మార్చబడాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనస్సు మనకు వస్తే అప్పుడు సారూప్యం వస్తుంది. ఏమి రావాలా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ. కాబట్టి ఎప్పుడైతే మనలోకి క్రీస్తు మనస్సు వస్తుందో అప్పుడు ఇవన్నీ పోతాయి. మనము ఆయనను పోలి ఉండాలంటే మనలో ఆయన వాక్యం పనిచేయాలి. మనలో ఆయన వాక్యం పనిచేస్తే ఆయన పోలిక, ఆయన సారూప్యంలోకి వస్తాం. రోమాపత్రికలో పౌలు ఏమన్నాడు? పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. అసలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోగది తన కుమారునితో. అప్పుడు దాకా ప్రసవ వేదనే, అప్పుడు దాకా ప్రసవ వేదనే. ఎప్పటికి ఏర్పడిద్దో, ఎన్ని సంవత్సరాలకి ఏర్పడిద్దో కదా, ఎన్ని సంవత్సరాలకు పట్టిద్దో. నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో యేసు ప్రభువులాగా మారాలంటే. ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, కానీ మారితే మాత్రం మంచిది. ఎప్పుడు సంవత్సరాలు పడతాయంటే వాక్యము గనక నువ్వు ప్రతిరోజు గనక వింటే, వాక్య ప్రకారం జీవించాలనే ఆశ నీలో నాలో మనలో ఉంటే త్వరగానే మార్పు వస్తుంది, త్వరగానే మార్పు వస్తుంది. అదే చెప్పాను కదా, ముందు ఆయన మనస్సు మనకు రావాలి. ఏంటి ఆయన మనస్సు? తగ్గించుకునే మనస్సు మనకు రావాలి. నేనే మాత్రపు వాడను, నేనే మాత్రపు దానను అని గనక మనం తగ్గించుకుంటే అది ఒక స్టేజి. రెండవది, తను తాను రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. అంటే ఆ విధముగా ఆయన తను తాను మన కొరకు రిక్తునిగా, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడట. మరి రాత్రి సహోదరులారా, సహోదరులారా, క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడే వరకు ప్రసవ వేదనే. ప్రసవించేటప్పుడు
పూర్తిగా 9 నెలల్లో లేక పూర్తిగా 10 నెలల్లో ఉంటే అంతా బాగానే ఉంటుంది. లేకపోతే బాక్సులో పెట్టాల్సిందే కదా, అంతే కదా. లేకపోతే బాక్సులో పెట్టాలి. ఎందుకు ఎదుగుదల లేదు కాబట్టి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చెను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు, వెంటనే మర్చిపోద్ది. ఆడపిల్ల మగపిల్లోడాలి చెప్పేలేకే కూడా మర్చిపోద్ది. ఒకవేళ ఆడపిల్ల కావాలనుకుందనుకో, ఆడపిల్ల పుట్టింది అనగానే అప్పుడు దాకా పడ్డ వేదన అంతా మర్చిపోద్ది. ఒకవేళ మగపిల్లోడు కావాలనుకుందనుకో, మగపిల్లోడు పుట్టాడనగానే వెంటనే మర్చిపోద్ది. ఒకవేళ ఆడపిల్ల కావాలనుకుంటే మగపిల్లోడు పుడితే, ఆడపిల్ల కావాలనుకుంది మగపిల్లోడు పుడితే ఏమైంది? ఒక విధమైన నీరసం వస్తుంది, అట్లా అనుకుంటే వరుసనే 3 ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఏమనుకోవాలి మనం? ఇంకా మగపిల్లోడు పుడతాడని 3 దాకా చూసింది ఒక ఆమె. 3వది కూడా ఆడపిల్ల పుట్టేనికే కళ్ళు వాసిందాకా ఏడ్చింది. కాబట్టి సహోదరులారా, ఈ వేదన అనేది దేవుడు స్త్రీకి పెట్టిన శాపం. సరే, దాన్ని గూఢార్థంగా ప్రభువు చెప్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేసి అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా నేను చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషపడింది. అంటే నన్ను చూసినప్పుడు స్త్రీ తన వేదనను ఎలా మర్చిపోద్దో, బిడ్డ పుట్టిననే వేదన పుట్టంగానే తను పడిన బాధ, ఆ ప్రసూతి వేదన, ప్రసవ వేదన మర్చిపోద్దో, అలాగే నన్ను చూడంగానే మీరు పడిన కష్టాలన్నీ మర్చిపోతారు, మీరు పడిన శ్రమలన్నీ మర్చిపోతారు, మీరు పొందిన దుఃఖము బాధలన్నీ మర్చిపోతారు. ఎప్పుడు? నన్ను చూచిన వెంటనే. మిమ్మల్ని మరలా నేను చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషము ఎవడనో మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. ఎందుకని? ఇక యేసు ప్రభువు కనపడ్డప్పుడు సందేహాలు ఎందుకు వస్తాయి? సందేహాలు ఉండవు. గమనించారా? సందేహాలనే ఉండవు. ఆ దినమున దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినాను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తండ్రిని నా పేరట అడగాల, అడిగితే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇది వరకు మీరేది నా పేరట అడగలేదు. ఎందుకంటే ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళు తండ్రిని అడగాల్సినంత అవసరం లేదు. ఏది కావాలన్నా ప్రభువుని అడుగుతున్నారు, తండ్రిని అడగల. కానీ మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. తండ్రిని అడగమంటున్నాడు. ఏం దొరుకుతుంది? మీరు ఏం అడిగితే దొరికింది. ఏం అడగమన్నాడు? పరిశుద్ధాత్మ కొరకే అడగమన్నాడు. నిజానికి చెప్పాలంటే పరిశుద్ధాత్ముడి గురించే అడగమన్నాడు. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పాను. అయితే నేను ఎన్నడనూ గూఢార్థముగా మీతో మాట్లాడనుగా తండ్రిని గురించి మీకు స్పష్టంగా చెప్పు గడియ వచ్చుతున్నది. తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పే గడియ వస్తుంది. ఆ దినమందు, ఏ గడియ? ఎప్పుడు? ఒక దినం వస్తుంది. ఆ దినమందు మీరు నా పేరట ప్రార్థన చేతురు. ప్రార్థన ఎప్పుడు చేస్తారు?
యేసు ప్రభు ఉన్నప్పుడు చేయలే వాళ్ళు. యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలే. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఎదురుగా ఉంటే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది? లేనప్పుడు ప్రార్థన చేస్తారు కదా, లేనప్పుడు ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎప్పుడు మొదలైంది? ఎనోషు కాలంలో మొదలైంది కదా. ఎనోషు కాలంలో ప్రార్థన మొదలైంది. ఎందుకు మొదలైంది? దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి. దేవుడు మాట్లాడినంతకాలం ప్రార్థన చేయలే వాళ్ళు, ఆదామవ్వలు కానీ వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం మానేశాడో అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేతురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. ఆ దినమందు మీరు నా పేరట ప్రార్థన చేతురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పట్లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుతున్నాడు. ఎప్పుడైతే మనము యేసు ప్రభువును తండ్రి పంపించాడని అని నమ్మామో అప్పుడే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. అంటే తండ్రి ఉన్నాడని, తండ్రి తన కుమారుణ్ణి మన రక్షణ కొరకు పంపించాడని మనం నమ్మాలా. అదే కదా తీర్మానం అంటే. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు అన్నాడు. కాబట్టి రక్షణకు మూలం తండ్రి ఉన్నాడని, ఆయన తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడని, ఆ కుమారుణ్ణి మన కొరకు సిలువలో బలి చేశాడని, ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణని, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి లేచాడని నమ్ముట ద్వారా కదా. వీటన్నిటిని బట్టే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడు? తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను, మరియు లోకాన్ని విడిచి ఇప్పుడు తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎందుకు వచ్చావు? ఎందుకు పోతున్నావు? ఎందుకు వచ్చానా? మానవుల రక్షణార్థమై, మానవుల పాపాన్ని పోయటానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని నా మీద లోక పాపము తండ్రి మోపినప్పుడు ఆ పాపం కొరకై వచ్చాను, అది మొయ్యటానికి వచ్చాను, నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాను. కాబట్టి ఆ విధముగా లోకమును తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను, మరియు లోకాన్ని విడిచి ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళుతున్నాను అని వారితో చెప్పాను. ఎందుకు వెళుతున్నాడు? పరిశుద్ధాత్ముడిని పంపటానికి. పరిశుద్ధాత్ముడు పంపబడితే ప్రయోజనం అన్నాడు. ఎలా ప్రయోజనం? చూడండి, అన్నాడు కదా 16వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో 7వ వచనములో, నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం. ఎందుకు యేసు ప్రభు వెళ్ళిపోవటం ప్రయోజనకరం? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఏం పరిశుద్ధాత్ముడు రాకుండా ఆయనే ఉండకూడదా? కాదు, పరిశుద్ధాత్ముడు రావాలా. కార్యము జరిగించేవాడు పరిశుద్ధాత్మ, సంఘము స్థాపించేవాడు పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే కదా సంఘము స్థాపించబడింది. సంఘము స్థాపించబడాలంటే పరిశుద్ధాత్ముడు రావాలా. యేసు ప్రభు ఉన్నప్పుడు సంఘం లేదు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత సంఘము స్థాపించబడింది. ఆ తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని స్థాపించిన తర్వాత సంఘమును కట్టేది ఎవరు? ప్రభువే. నేను నా సంఘమును కట్టుదును అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో.
నేను నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి కట్టేవాడు ఆయన. పౌలు అదే మాట అన్నాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు, కట్టేవాడు ఆయన, ఆత్మలు రక్షించేవాడు, ఆత్మలను సంఘములో చేర్చేవాడు. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన రావాలా, సంఘము స్థాపించబడాలా. ప్రభు సదాకాలము సంఘముతో పాటు ఉండి ఆయన సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. కాబట్టి పని చేసేది ముగ్గురు చేయాలా. తండ్రి చేస్తాడు, కుమారుడు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు కలిసి పని చేస్తారు. ఎవడు నా ఆజ్ఞ గైకొను వాని యొద్దకు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేస్తామన్నాడు. ఎవరు వస్తారు? తండ్రి వస్తాడు, కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎప్పుడు? ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు. 29వ వచనం, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయన అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. సహోదరులారా సహోదరులారా, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. కొద్దిగా ఇక్కడ మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఏంటంటే శిష్యులు మాట్లాడుతున్నారు, నువ్వు గూఢార్థంగా మాట్లాడలేదు, స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్నారు. అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అంటూ సమస్తము ఎరిగిన వాడవు. ఏమి ఎరుగును? సమస్తం అంటే మనిషి పై రూపం. సరే, యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, అక్కడ పేతురు కూడా ఈ మాట అన్నాడు. ఆ మాట చదువుకుందాం. 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం ఆఖరు చదువుదాం. 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు. అంటే నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు. పైకి మాటలు కాదు, హృదయంలో కూడా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు. అది ఉద్దేశం. సమస్తము ఎరిగినవాడు అంటే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆ మాట అన్నాడు. చూడు, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం, యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అది ఆయనకేం తెలుసు? ఆంతర్యం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు దేవుడు ఒక్కడే. ఏ మనుష్యుడు గ్రహించలేడు. భార్య మనస్సు భర్త గ్రహించలేడు. భర్త హృదయం భార్యకు తెలియదు, కానీ దేవునికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాలను పరీక్షించువాడు, లేక ఎరిగినవాడు. ఎవడనూ నీకు ప్రశ్న వేయన అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము. ఇప్పుడు దాకా ఆఖరి వరకు వచ్చి ఇప్పుడు ఆఖరిలో ఎరుగుదు అంటాడు. ఏం వీళ్ళు దాదాపు 3.5 సంవత్సరాలు ఇన్ని మాటలు చెప్తే ఇప్పుడు ఎరుగుదు అంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే అంత చదవర్లు కాదు కదా, వాళ్ళ గురించి ఏమని అన్నారు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, వీళ్ళు విద్యలేని పామర్లు. అది విద్యలేని పామర్లు.
విద్య ఉన్న వాళ్ళు అయితే గబక్కన పట్టేస్తారు, దేవుని సేవకు వెంటనే వస్తారు కూడా కదా. ఆలస్యం కూడా చేయకుండా వస్తారు కదా. ఎవడనూ నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదాం. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముతున్నాము అని చెప్పగా, ఇప్పుడు దేవుని యొద్ద నుండి బయలుదేరి వస్తున్నామని ఇప్పుడు నమ్ముతున్నామంటే అట్ట ఇది 3.5 సంవత్సరాల తర్వాత. ఎంత లేటుగా వీళ్ళు ప్రభు మాటలు గ్రహించగలిగారో చూడండి. ఆఖరి మాటలు వాళ్ళ మాటల్లో ఆఖరి అయ్యే, యేసు ప్రభు మాటల్లో కూడా ఆఖరి అయ్యే అప్పుడు అంటున్నారు. కానీ అప్పటికీ గ్రహించలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 11 మంది శిష్యులలో అప్పటికీ ఆయనను గూర్చి పూర్తిగా గ్రహించలేక పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత బలపరచబడి గ్రహించిన వాళ్ళు చాలామంది, వాళ్ళల్లో 11 మందిలో. కాబట్టి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితే దీనివల్ల నమ్ముతున్నామని చెప్పగా, యేసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 3.5 సంవత్సరాల నుంచి నా సేవ చేస్తూనే ఉన్నారుగా, మీరు దయ్యాలలో కొట్టారు, వ్యాధులు నయం చేశారు, ఇన్ని చేశారు కదా, ఇప్పుడు నమ్ముతున్నారా నన్ను అంటున్నాడు. చివరి మాటలకు వచ్చాం, చివరి మాటలు ఇప్పుడు నమ్ముతున్నాం మేము అంటున్నారు. ఇదిగో ఇప్పుడు నమ్ముతున్నారు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవడు వాని ఇంటికి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చేయున్నది. అంటే ఇంకా మీరు నన్ను ఎరగల అంటున్నారు, కానీ నన్ను పట్టుకోగల మీరు అందరూ పారిపోతారు అన్నాడు. అదే మాట ఇది. నన్ను పట్టుకోగల మీరు అందరూ పారిపోతారు. ఏం ఎరుగుదురు మీరు? ఎరిగిన వాళ్ళు అయితే నాతో పాటు నిలవద్దు. కానీ వాళ్ళ బలహీనతలు ఎరిగిన ప్రభువే ఏమన్నాడు చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం. యేసు వారితో, నేనే ఆయనను మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయుడు అని చెప్పాను. వాళ్ళ బలహీనత అని తెలుసు. ఎడిదిరిగి పారిపోతాడని ముందే చెప్పాడు. ఆ సమయం వచ్చింది. సరే, ఎడిదిరిగి వాళ్ళు పారిపోయేవాళ్ళే కాబట్టి నా కోసమే కదా మీరు వచ్చింది, నన్ను పట్టుకోండి, వాళ్ళని పోనీయండి అన్నాడు. మన బలహీనతలను ఎరిగిన దేవుడు, ఆయన. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, అయితే మీరు ఇప్పుడు నమ్ముతున్నారు. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరింటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఎప్పటి వరకు తండ్రి ఉన్నాడు? ఎప్పటి వరకు ఉన్నాడు? ఎప్పటి లోక పాపములు మోపబడే వరకు ఉన్నాడు. లోకములో ఉన్న మానవుల పాపాలన్నీ ఆయనపై మోపబడినప్పుడు వరకు ఉన్నాడు. మోపబడిన తర్వాతకి లేడు. చెప్పుకుందామా ఆ మాట? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. ఏంటి లోకాన్ని జయించానంటాడు ప్రభు? లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఉన్నాయి.
వాటిని జయించాను. లోకములో ఉన్నదంతయు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎక్కడన్నాడు ఆ మాట? ఇక్కడే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, మన విశ్వాసమే లోకమును జయించిన విజయం. కాబట్టి సహోదరులారా, లోకాన్ని జయించాలంటే విశ్వాసంతో. ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా లోకాన్ని జయించావా? లోకాన్ని జయించావా? జయించలా. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయిస్తే శోధన సహించినట్లే. లోకమును జయిస్తే శోధన సహించినట్లే. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. సహోదరులారా, సహోదరులారా, ఈ మాటలు వింటూ ఉండగా నా వరకు నాకే తగిలొస్తున్నాయి. ఈ లోకంలో నాకు ఏమీ లేకుండా ఉంటే మంచిదని. అట్లానే అవుతుంది. ఈ లోకంలో నాకు ఏమీ లేకుండా ఉంటే మంచిది, నాదంటూ ఏమీ లేకుండా ఉంటే మంచిదని. ఆత్మల గురించి కాదు, నాదంటూ ఆస్తిపాస్తులు కానీ ఏది లేకుండా ఉంటే నాకు పరలోకంలో సమస్తము ఉంటుంది. నాకు పరలోకంలో ఏముంటుంది? సమస్తము ఉంటుంది. కాబట్టి ఈ లోకాన్ని జయిద్దాం, లోకాన్ని జయిద్దాం, విశ్వాసంతో లోకాన్ని జయిద్దాం, ప్రభు దగ్గర మెప్పు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇక రేపు 17వ అధ్యాయం ప్రభు ప్రార్థన. ప్రభు ప్రార్థన ఒకసారి కాదు, అది కంటిన్యూగా రెండు సార్లన్నా 3 సార్లన్నా అది ఆపుకుంటూ చదవాల్సింది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన మనం చదువుతుంటే పరలోకంలో ఇదే ప్రార్థన ప్రభువు చేస్తున్నాడా అనిపిస్తుంది మనకి. చేస్తున్నాడు. అది ఆయన హృదయం. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన ప్రభు హృదయం. అది ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మలను ప్రేమించి విడివక మాపై కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. నేను అల్పుడన శక్తుడను, నా వలన ఏమీ కాదు. నీవే నీ ఆత్మ ద్వారా నీ ప్రజలమైన మాతో మాట్లాడి నాయన మా ఆత్మలకు సేద తీర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విశ్వాసముతో మేము లోకాలను జయించాలని కోరుతున్నావు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు అన్నదమ్ములైన తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, భూములైనను అన్నీ పోగొట్టుకుంటే నిత్యత్వములో అన్నీ పొందుతారు మీరు అన్నారు. సమస్తమును పొందగలరు అన్నారు. కాబట్టి ఈ లోకములో మాకంటూ ఏది అక్కర్లేదు నాయన. నీకు స్తోత్రం చెల్లి. కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి ఉంటే చాలు. ఆ ప్రకారం జీవించి మా విశ్వాసాన్ని కాపాడుకొని నీ వస్తున్నావని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని
నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, నా ప్రభువా, నా దేవా, బలహీనతలో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. సహాయం చేయండి. గరిగిపోడు డేవిడ్ కొరకును, అతడు రక్తహీనతతో బాధపడుతున్నాడని విన్నామయ్యా. రక్తహీనత నుంచి ఆ బిడ్డకు కావాల్సిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేయండి. గుండె బలహీనంగా ఉందని వింటున్నాం నాయన. ట్రీట్మెంట్ జరుగుతుంది, సహాయం చేయండి. అలాగే నాయన జయమ్మ వృద్ధాప్యంలో ఉంది, తల తిరుగుతూ ఉంది, బీపీ ఉందని, షుగర్ కంట్రోల్ కావట్లేదని ఆమె విషయంలో విన్నాం, సహాయం చేయండి. అలాగే హైదరాబాద్ జీవరత్న కుమారి కూడా షుగర్ బీపీ కంట్రోల్ కావట్లేదని నీ మీద ఆనుకొని, నీకు అప్పగించుకొని, ఇక షుగర్ బీపీ చూసుకోవటానికి కూడా ఇష్టపడక నేనున్నానని చెప్పి దేవుని మీద భారం వేశానని మాట్లాడింది మధ్యాహ్నం. కాబట్టి నాయన నీ బిడ్డలో విశ్వాసములు బలపరచండి. అలాగే కాలనీలో సహోదరి సుధా కొరకు ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు తిరుగుతూ కడుపులో నొప్పిగా ఉందని ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్న, సహాయం చేయండి. నా ప్రభా గోపాలం వారి పాలనలో నీ బిడ్డ సాక్షి నాయన మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో దెబ్బతింది, తలకు చిన్న గాయమైంది. ప్రమాదం లేదు కానీ ఆ బిడ్డకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి. జాషువాకు మారు మనసు కలుగ చేయండి. ప్రభువా కృపతో పెంచమని తల్లి నాయన క్రీస్తు కుమార్ని ఆదరించండి. అలాగే తమ్ముడు వచ్చి నాయన ఆమెకు స్వస్థత చూపించాడని నాయన జతిన్దేవ్, డాక్టర్ జతిన్దేవ్ సహాయం చేశారు. నీకు స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ, మరి యాక్సిడెంట్ చేసిన ఆ బిడ్డలు వాళ్ళు ఎవరో ఒక యవనస్తులు నాయన బాగా తాగి ఉన్నారని, వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని విన్నాం. ప్రభువా, యవనస్తులు ఈ దినాల్లో తాగి నాయన బళ్ళు తోలుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. నా ప్రభువా, నా దేవా, ఎనమదలలో ఇప్పటికే చిన్న పిల్లలతో సహా తాగటం ప్రారంభించారు. నాయన, నా ప్రభువా, నాయన కొట్లులాగా వెలిసినాయి. అయ్యో ప్రభువా, ఈ తరం ఏమైపోద్దా అనే పరిస్థితిలో ఉన్నారు. కొందరు తమ లాభం కొరకై నాయన వాటిని మెయింటైన్ చేస్తున్నారు. అయ్యా, కొందరు ఆరోగ్యాలు దెబ్బతింటలా కూడా తాగుడు మానుకోవట్లేదు, సహాయం చేయండి. చిన్నపిల్లలు చదువులు మానేసి త్రాగుడుకు గురైనారు, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న యేసయ్యా నీకే స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.